వెల్కమ్ బ్యాక్ టు రివ్యానా క్రియేషన్. ఈరోజు అయితే మనం ఒక సింపుల్ షార్ట్ కుర్తీని అయితే మనం స్టిచ్ అయితే చేయబోతున్నాం. ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఈరోజు అయితే మనం ఈ షార్ట్ కుర్తీని అయితే స్టిచ్ అయితే చేయబోతున్నాం. నేను లెంత్ వచ్చేసి ఇక్కడ 28 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 7 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. అలాగే వేస్ట్ అనమాట, వేస్ట్ వచ్చేసి నేను 14 దగ్గర మార్క్ అయితే చేస్తున్నాను. అలాగే హిప్ రౌండ్ అనమాట, మనం మార్కింగ్ అయితే చేసుకుంటాం కదా, అది వచ్చేసి నేను 20 దగ్గర వచ్చేసి ఆర్మ్ హోల్ అనేది 20 హోల్ వచ్చేసి 6.3 దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను నేను. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ అయితే మనం డ్రా చేస్తాం, దాన్ని మొత్తం అటాచ్ చేస్తూ. సో చూస్తున్నారు కదా ఇలాగా. సో మనం ఇందాక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఆ పాయింట్స్ అనేది మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. సో మనకి మార్కింగ్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, ఏ లైన్కి ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది. సో ఇది వచ్చేసి చెస్ట్ లైన్ అనమాట. చెస్ట్ వచ్చేసి 10 దగ్గర నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి 8.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హిప్ అనమాట. హిప్ అనేది 42 సెంటీమీటర్స్ అయితే మనం దాన్ని డివైడెడ్ బై 4 అనమాట. మనం 42 దగ్గర నుంచి టేప్ని మనం 4 సార్లు మడిస్తే మనకి ఒక కొలత అనేది వస్తుంది అనమాట. నాది వచ్చేసి ఇక్కడ 10.5 అయితే నేను 11 దగ్గర మార్క్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటిని జాయిన్ చేద్దాం. సో ఇక్కడ నాకు క్లాత్ అయితే ఎక్కువ లేదు కాబట్టి నేను ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ చేస్తూ మార్కింగ్ అయితే గీస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మ్ హోల్ డెప్త్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం ఇంకొక కొంచెం ఎక్కువ డెప్త్ తీస్తాం కదా, సో ఇంకా కొంచెం లోతుగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మనకి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం లోతు అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చెస్ట్ దగ్గర అనేది పట్టుకోకున్నట్టు ఉంటుంది, అంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. ఆ షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఖర్చులు డ్రా అయితే చేసుకుందాం. ఇంకా సైడ్ క్లాత్ ఉంది కదా, సో 1 సెంటీమీటర్స్ గ్యాప్ వదిలేసి నేను ఖర్చుకైతే లైన్ అయితే గీస్తున్నాను అనమాట. సో ఇలా. సో ఇప్పుడైతే దీన్ని అయితే నీట్గా కట్ అయితే చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి ఓపెన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఇందాక మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది డెప్త్ గీసాం కదా, దాన్ని మనం సపరేట్గా కట్ చేస్తాం అనమాట. సో ఇలా. సో మనం ఇలా సపరేట్గా కట్ చేస్తే మనకి షేప్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో అందుకని మనం ఇలా సపరేట్గా అయితే కట్ చేసుకుందాం. సో మనం ఇందాక 28 సెంటీమీటర్స్కి మనం షార్ట్ లెంత్ అనేది తీసుకున్నాం కదా, సో మనం ఇప్పుడు స్లీవ్స్ అనేది ఇంకా క్లాత్ మిగులుతుంది కదా, ఇప్పుడు మనం దీన్ని స్లీవ్స్ పార్ట్ కింద కట్ చేసేసుకుందాం అనమాట. సో ఇది వచ్చేసి స్లీవ్స్ పార్ట్ వచ్చేసి మీడియం లెంత్ హ్యాండ్స్ అనమాట. సో మనం 0.5 ఇంచ్ ఖర్చుకు అనేది వదిలేస్తాం అనమాట ఫస్ట్. సో మనం లెంత్ అనేది ఇక్కడ 5.5 సెంటీమీటర్స్ అనమాట. ఇవి వచ్చేసి మీడియం హ్యాండ్స్ కాబట్టి సో మనం డెప్త్ అనేది 3 సెంటీమీటర్స్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ 3 సెంటీమీటర్స్ దగ్గరికి మార్కింగ్ అయితే చేస్తున్నాను. అదే మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే మనం 3.5 సెంటీమీటర్స్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది మీడియం కాబట్టి మనం 3 తీసుకుంటున్నాం. ఇప్పుడు హ్యాండ్ విడ్త్ వచ్చేసి 7 అనమాట. 7 దగ్గరికి మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి 6 సెంటీమీటర్స్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చి 1.5 సెంటీమీటర్స్కి స్పేస్ వదిలేసి మనం అక్కడ నుంచి మనం 7కి ఖర్చు అయితే పెట్టాం కదా, అవన్నీ కలుపుకుంటూ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట, కొంచెం కర్వ్గా. సో చూపిస్తున్నా కదా ఇలా. మనం 3.5 దగ్గర ఒక ఖర్చు పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక కిందికి ఒక 0.5 ఇంచ్ కిందకి పెట్టి మనం ఈ లైన్ అయితే కలపాలన్నమాట. సో అప్పుడు అనేది మనకు ఒక కర్వ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడైతే డ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసేసుకున్నాం. మనకు అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనం డెప్త్ అయితే తీయలేదు కదా మనకి స్లీవ్కి. సో ఇప్పుడు అదనేది మనం సపరేట్గా తీస్తాం అనమాట. సో దీనికంటూ పర్టికులర్ మెజర్మెంట్ ఏముండదు, జస్ట్ ఒక నార్మల్గా 0.5 సెంటీమీటర్స్ దాన్ని మనం కట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు షేప్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఆ డెప్త్ అనేది ఉండడం వల్ల మనకు పట్టుకోకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు స్కేల్ యూజ్ చేసి కూడా మీరు నీట్గా డ్రాఫ్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అనమాట. నెక్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ దగ్గర ఇక్కడ మార్క్ అయితే చేసుకుందాం. సో లెంత్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అనమాట. సో దీనికి నేను క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను డ్రాఫ్టింగ్ కోసం. సో ఇప్పుడు ఈ లైన్స్ అన్ని కలుపుకుంటూ మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత ఒక చిన్న కర్వ్ అయితే గీసుకుని మనకి రౌండ్ నెక్ షేప్ వస్తుంది అనమాట. సో కిందకి 2.5 సెంటీమీటర్స్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకుంటే మనకి వీ షేప్ అనేది వస్తుంది. సో చూపిస్తున్నాం కదా, ఇలా లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట.
సో ఇక్కడ నుంచి మనం ఒక చిన్నది ఒక 1 సెంటీమీటర్స్ అట్లా చిన్న లైన్ అయితే గీసుకుంటే మనం అక్కడ ఆ ఎక్స్ట్రాస్ కట్ చేసినప్పుడు మనకి వీ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. మీకు వన్స్ కట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్ అయితే డ్రాఫ్టింగ్ అయిపోయింది కదా. సో 1 సెంటీమీటర్స్ అంటే నెక్ లైన్ డ్రాఫ్టింగ్ దగ్గర నుంచి 1 సెంటీమీటర్స్ చూపిస్తున్నాం కదా, టేప్ ఇలా పెట్టి 1 సెంటీమీటర్స్ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చూపిస్తున్నాం కదా, ఇలా మొత్తం నెక్ షేప్ మొత్తం మనం ఇలా డ్రాఫ్ట్ చేసుకొని మనం దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నీట్గా. సో చూపిస్తున్నాం కదా, ఇలా ఇది ఖచ్చితంగా 1 సెంటీమీటర్స్ అనేది మీరు ఖచ్చితంగా వదలాలి. అంటే ఏ నెక్ అయినా మీరు క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేస్తున్నారంటే ఇది మాత్రం మీరు ఖచ్చితంగా డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం కట్ చేసినాం, మనకి షేప్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని మనం డ్రెస్ మీద పెట్టి ఐరన్ అయితే చేస్తామన్నమాట. సో చూపిస్తున్నాం కదా, షేప్ అయితే ఇలా ఉంది. మీరు కావాలంటే ఇంకా కొంచెం వీ నెక్ అనేది ఆ వీ షేప్ అనేది ఇంకా కొంచెం ఇలా కూడా ఇంకా డెప్త్ కావాలంటే మీరు ఇంకా డెప్త్ కూడా తీసుకోవచ్చు. సో స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం నీట్గా ఐరన్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం షోల్డర్స్ అనేది అటాచ్ అయితే చేసుకుందాం. చూస్తున్నారు కదా, అవుట్పుట్ అయితే ఇలా ఉంది. సో మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా అనేది. ఇప్పుడే మనం ఇంకా స్టిచ్ వేయకముందే ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమంటే కట్ చేసేసుకొని మనం ఫర్దర్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా వేసేటప్పుడు స్లీవ్స్ దగ్గర నుంచి మనం అటాచ్ అయితే చేయాలన్నమాట. కాబట్టి మనకి షేప్ ఆ ఫినిషింగ్ అనేది కూడా మనకి అలా ప్రొఫెషనల్గానే ఉంటుంది అనమాట. సో కింద నుంచి అయితే మనం ఎప్పుడు స్టిచ్ అయితే వేయకూడదు, హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ అయితే వేయాలి. సో చూపిస్తున్నాను కదా, ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను నేను. సో ఇలాంటి షార్ట్ కుర్తీ సిరీస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే అవుట్పుట్ అయితే చూసేద్దాం. చూస్తున్నాను కదా ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో నేను లైనింగ్ అయితే వేయలేదు కాబట్టి నేను క్యాన్వాస్ పేపర్ని ఇక్కడ యూజ్ అయితే చేశాను. సో అందుకే మనకు టోటల్ అవుట్పుట్ ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.